టైమా అయిపోయిందా? పచ్చడి చేశాను, తిరుమతి కూడా పెట్టాను. తిరుమతి పెట్టాలి, అక్కడ సౌండ్ వచ్చింది కానీ మరి దాన్ని నంచుకోవటానికి అయిపోయా. అందరికీ నమస్కారం. రోజు పచ్చి మామిడికాయ రోటి పచ్చడి చేస్తున్నాను. దాంట్లోకి కావాల్సిన సరుకులు చూపిస్తాను, చూడండి. ఇదిగోనండి, ఈ సైజు మామిడికాయలు 3 కాయలు తీసుకున్నాను. ఈ శుభ్రం కడిగి తోలు తీసుకొని ముక్కలు కోసుకోవాలి. 50 గ్రాములు ఎండుమిరకాయలు, కొంచెం కరివేపాకు, తగినంత నూనె, 3 చెంచాలు తాలింపు గింజలు, 2 ఎండుమిరకాయలు, 10 చిన్నులపాయ రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, తగినంత ఉప్పు. మామిడికాయ తొడిగిని తీసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని తోలు అది తీసుకొని ముక్కలు కోసుకోవాలన్నా. ఇది పెట్టే తోలు తీసుకోవాలన్నమాట. సన్నగా తీసుకోవాలి తోలు, మామిడికాయ కదా, కంట రాకోకుండా తీసుకోవాలి. ఇట్లా పలసగా లాక్కోవాలి తోలు. రోటి పచ్చడి చేస్తున్నాం, చూడండి. మా ఎరగ తీసేయి మిరగాయలు దీంట్లో. ఇట్లా కారం కుట్టుకోవాలన్నమాట. ఎరగ తీసుకుంటే సప్పును మన నలిగిద్ది కారం. మిరగాయలు తొందరగా నలగాలంటే ఇది ఉప్పు వేసుకోవాలి, తొందరగా నలిగిపోద్ది. నూరు మెత్తగా నూరు. ఉండమ్మా, ముక్కలు వేసుకుందాం. ఉండు, తొక్కు. చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇట్లా తొక్కుకొని కచ్చాపిచ్చాగా తిరుమతి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట పచ్చడికి. ఇదిగోనండి, ముక్కలు ఇట్లా కచ్చాపిచ్చాగా తొక్కున్నాం కదా. ఇప్పుడు చిన్నెల్లిపాయ జీలకర్ర వేసి నూరుకొని ఈ పచ్చడితో కలుపుకొని తిరుమతి పెట్టుకున్నాం. ఇట్లా తొక్కోవాలన్నమాట. ఇదిగో చిన్నులపాయలు తొక్కున్నాం, జీలకర్ర వేసుకున్నాం. ఉండమ్మా, పచ్చడి వేసుకొని తొక్కు. ఇదంతా కలిసేదాకా తొక్కు. పచ్చడి రెడీ అయిపోయింది, తాలింపు పెట్టుకుందాం. నూనె పెట్టుకున్న పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఏడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె కాగింది, చిన్నులపాయ వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరకాయలు, ఇప్పుడు తాలింపు గింజలు. వేసి అయిపోయింది, తీసి పక్కన దించుకుందాం. టైమా అయిపోయిందా? పచ్చడి చేశాను, తిరుమతి కూడా పెట్టాను. తిరుమతి పెట్టాలి, అక్కడ సౌండ్ వచ్చింది కానీ మరి దాన్ని నంచుకోవటానికి అయిపోయా. ఏమేమంటావు చెప్పు. కోడిగుడ్డు ఉన్నాయా? ఉంటే 2 ఆమ్లెట్. సరే అట్లా. పచ్చడిలోకి నంచుకోవడానికి ఆమ్లెట్ వేస్తాను, చూడండి. అల్లం దొక్కుతున్నా, చూడండి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అల్లం ముక్క, కొంచెం ఉప్పు వేసుకొని నల్లగొట్టుకుందాం. నేను కలిపేటప్పుడు చూపిస్తాను, చూడండి. సరిపడిన ఉప్పు వేసుకుందాం. మెత్తగున్నూరమ్మా. నలిగిపోయింది, తీసి గిన్నెలో పెట్టుకొని కోడిగుడ్డు కలుపుకుందాం. నేను అట్టేసేటప్పుడు చూపిస్తాను, చూడండి.
రేందు కొడుకు శుభ్రంగా కడగాలి. ఇక్కడంతా వేడిసాయమో. ఏం టేస్ట్ కొంచెమా ఎరగది చేసే బ్రహ్మాండంగా ఉంది. మామిడికాయలు అక్కడ భలే పుల్లగా ఉన్నాయా. చెట్టుకాయలు కోపించుకొచ్చాము. ఆమ్లెట్ కూడా అదిరిపోయిందా. అందరికీ నమస్కారం అండి. మా అమ్మ ఈ సీజన్లో మామిడికాయలు ఉంటాయి కదండి, వాటికి ఏంటంటే మామిడికాయ రోటి పచ్చడి అనమాట. దీన్ని తొక్కు పచ్చడి అని కూడా అంటారు. ఎలా ఉందనా? తిన్నావుగా? బ్రహ్మాండంగా ఉందా? తిన్నావా ముందు? ఎలా ఉంది? బాగుంది. నన్ను కూడా తిన్నా. దే పచ్చడే అన్నీ చెప్పింది కదా, పాల్ట్లు అన్నీ అట్లా ట్రై చేసి తిని చూస్తే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మంచి రుచికరంగా ఉందన్నమాట. అసలు అట్టుతో కూడా పనిచేస్తావే. అసలు ఎరగది చేసింది అట్టు కూడా చాలా బాగుంది. రెక్రాంత్ ఏంటి ఎవరం మరి ఎట్టుంది ఇప్పుడు మామ చెప్పాను ఎట్టుందో. సూపర్ ఉంది. చెప్పయ్యా, ఇప్పుడంటే దొడ్డుల్లో చెట్లు బొట్లు అన్ని నరికేస్తున్నారు, ఇరిగైపోతున్నాయి అని కుటుంబాలు. అప్పుడు పెద్ద దొడ్లుండి చేసి ప్రతి చెట్లు పెట్టేవాళ్ళు కదా. చెట్లు కాయలు 2 కాయలు కోసుకొని పచ్చడి చేసుకోవాలి అనుకోగానే అది చేసేసుకోవటమే. మళ్ళీ మార్కెట్ నుంచి తెచ్చి చేసి ఆ పనులు ఉండేవి కాదు. ఇప్పటికీ ఆ పనులు లేవులేసాయమ్మా. ఉంటాయి కానీ మన పల్లెటూరులో లేదు, కానీ టౌన్ లో మరి కొద్దిగా అట్టగా ఉంటుంది కదా. కాయ మార్కెట్ నుంచి పెంచుకునే ఖాళీ కూడా ఉండదు మా ఇళ్లలో. మనకంటే పెద్ద పెద్ద లోయిళ్ళు వాళ్ళకి ఖాళీనే కదా అంతా. పెద్ద దొడ్లు ఒక ఇల్లు. అసలు ఇప్పుడు ఇంకో వింత ఏంటంటే ఎక్కువ పల్లెటూరు ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళే మొత్తం టౌన్ లో మాక్సిమం 80% వాళ్ళే ఉంటారు. ఈ రైతు వారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఏ విధంగా చేసిందో సేమ్ అదే విధంగా చేసుకోండి. పచ్చడి మాత్రం మంచి రుచిగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అయిపోయిందనా? శుభ్రంగా. ఎలా ఉంది రెక్రాంత్? సూపర్గా ఉందా? చూశారు కదండి వీడియోలో మా అమ్మగారు ఏ విధంగా చేశారో అదే విధంగా చేసుకోండి. ఇకపోతే ఏంటంటే తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం ఓల్డేజ్ హోమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి అంటండి. ఒకటండి, ఏమన్నా చిన్న చిన్న తప్పులున్నా కానీ చేసినా కానీ సర్దుకుని అమ్మా నాన్న దారి ఎవరికి రాదండి. మన కుటుంబం అన్నాక చిన్న చిన్న కలతలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట. సర్దుకుపోతూ ఉండాలి. అమ్మా నాన్న చూస్తానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిందే రేపు మన పిల్లల ద్వారా మనకు వచ్చింది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మా నాన్న దగ్గర పెట్టుకుని లేదు మీకు కుదరలేదు అనుకోండి, మీకు వీలైన ప్రతి టైంలో కూడా వాళ్ళతో స్పెండ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అలా చేస్తే ఏంటంటే ఏదైనా సరే మనం ఏదైతే చేస్తామో ప్రతి ఒక్కరు కూడా అదే మనకు తిరిగి వచ్చింది అనమాట. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.